హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలగూర. మసాలా లేకుండా కూర సంతృప్తిగా తినేది ఏదైనా ఉన్నది అంటే అది మాత్రం చేపల పులుసుకే ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేయాలి. వేడివేడి అన్నంలో ఇది కలుపుకొని తింటూ ఉంటే అసలు టేస్ట్ చెప్పడానికి కూడా మన కంచం ఖాళీ అవ్వాల్సిందే. సరైన పద్ధతిలో వండుకుంటే బిర్యానీకి బాబులా ఉంటుంది ఈ కూర. ఇంతకీ ఇది ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక కళాయిలో నూనెని వేడి చేసుకోవాలి. తర్వాత దీంట్లోని 4 పచ్చిమిరపకాయలని మధ్యకి చీల్చి దాన్ని వేసుకోవాలి వేడి నూనెలో. తర్వాత 2 ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. అవి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చినంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు అయితే చాలా బాగుంటాయి ఈ కూరలోకి. ఈ రెండింటిని బాగా ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయ మిరపకాయ ఉన్నది అంటే పక్కనే టొమాటో కూడా వచ్చేయాలిగా, దాని ఫ్రెండ్ కదా మరి. అందుకు టొమాటోను కూడా నేను కట్ చేసి ఈ కూరలో వేస్తున్నాను. ఇక్కడ నేను 2 టొమాటోలు తీసుకుంటున్నాను. ఈ పులుసు బాగా రావాలి అంటే టొమాటోలు కట్ చేసిన దానికన్నా చింపి వేసుకుంటే చాలా బాగుంటాయి. పులుసులో బేగా మగ్గిపోతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఉప్పు వేసాము అంటే ఇంకా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా టమాటాలన్నీ వేగిన తర్వాత కొంచెం ఉప్పు కారం కూడా వేస్తున్నాను. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత టమాటోల్ని బాగా మెదిపేసుకోవాలి. అప్పుడు మనం ఆల్రెడీ ఉప్పు కారం రాసి పెట్టుకున్న చేప ముక్కల్ని నేను దీంట్లో వేస్తున్నాను. ఇక్కడ నేను సముద్రం చేప తీసుకున్నాను, కానాగడతలు అంటారు కదా. ఇవి పులుసుకైతే చాలా బాగుంటాయి అండ్ ఫ్రైకి కూడా బాగుంటాయి. ఫ్రైతో కంపేర్ చేసుకుంటే పులుసుకి అదిరిపోతాయి. ఇలా చేపలన్నీ వేస్తున్నప్పుడు వాటిల్ని గరిటెతో కలపకూడదు. ఎప్పుడైనా చేపల కూరని ఫస్ట్ టైం మనం గరిటెతో కలిపితే అవి చేపలన్నీ విరిగిపోతాయి అన్నమాట. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా వేసేసుకొని తర్వాత ఒక 1 మినిట్ దీన్ని ఫ్రై అవనివ్వాలి. దానివల్ల వాటి వాసన పోతాయి. ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత నేను వీటిల్ని కలపకుండా ఓన్లీ ఒక క్లాత్తో ఈ గిన్నెని పైకి కిందకి తిప్పుతున్నాను అనమాట. మనం చింతపండు పులుపు వేసే ముందు ఇలా ఒక్కసారి చేసుకుంటే చేప అనేది పైకి కిందకి బాగా కారం అనేది ఎక్కుతుంది. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను చింతపండుని ఒక నిమ్మకాయ కన్నా పెద్ద సైజులో చింతపండుని వాటర్లో నానబెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని బాగా మెదిపేసి ఆ పులుసుని మనం ఆల్రెడీ ఫ్రై అవుతున్న చేపల్లో వేసేసుకోవాలి. ఇక్కడ మనకి చేపల పులుసుకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. అండ్ పులుసు బాగా మరిగితేనే మనకి చేపల రుచి అనేది బాగా తెలుస్తుంది అనమాట. సో నాకు కావాల్సినంత పులుపు దీంట్లో వేసుకొని అలాగే ఈ కూరకి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఈ చేపల కూరలో మసాలాలు ఏమీ అవసరం లేకపోయినా కూడా చేపల కూరకి మాత్రం కొత్తిమీర అనేది కంపల్సరీ ఉండాల్సిందే. అసలు ఆ టేస్ట్ అంతా ఈ కొత్తిమీరలోనే ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ ఫేజ్లోని ఒకసారి కొత్తిమీర వేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టేసి బాగా మరగనిస్తున్నాను. కొత్తిమీర అనేది ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఎంతైనా వేయచ్చు అన్నమాట. ఫస్ట్ ఇలా మరుగుతున్నప్పుడు కొద్ది వేస్తున్నాను కదా, తర్వాత బాగా మరుగుతున్నప్పుడు వేస్తే చాలా మంచి సువాసన వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా బాగా మరిగిన తర్వాత మనం దీన్ని పక్కకు దించేసుకుంటే మన చేపల పులుసు అనేది రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి చేసేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మంచి రుచికరమైన వంటల కోసం వెంటనే మన కలగూర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.